ఇంతకుముందు సీరియల్స్లో డైరెక్టర్గా చేశారు. మీర్ గారు అంటే అప్పట్లో అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే సీరియల్స్కే పరిమితం అనుకునేవాళ్ళు. తర్వాత సినిమాలోకి వచ్చారు, యాక్టింగ్ కూడా చేసేస్తున్నారు. సో ఆ పేరు రావడానికి కారణం ఏంటి ఫస్ట్లో? అంటే పేరు నేను సీరియల్స్లోనే బాగా బిజీగా ఉన్నానమ్మా నేను. సో దూరదర్శన్, మా మాతృ సంస్థ దూరదర్శన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దూరదర్శను, ఆ తర్వాత ఈటీవీ, జెమినీ, మా టీవీ, జీ తెలుగు, తర్వాత ఎస్విబిసి ఛానల్, ఇలాగా ఇవన్నీ కూడా అన్నిట్లో బిజీగా వర్క్ చేసేవాడిని టోటల్గా. సో నాకు సినిమాల వైపు పెద్ద మక్కువ ఉండేది కదా నాకు. అంటే అక్కడే నేను బాగా బిజీగా ఉన్నాను కదా, ఇక్కడ వచ్చి పెద్ద చేసేదే ఉంది అని నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా సినిమాలో. సో అక్కడే బాగా బిజీగా ఉండేవాడిని నేను. అందుకని నేను సినిమాల వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. సో అటే నేను ఎక్కువగా చేశాను అనమాట. ఈ యాక్టింగ్కి వచ్చిన తర్వాత కొద్దిగా నా ఫ్రెండ్స్, నా మిత్రులు పుల్లారావు గారు అని, ఆయన కో డైరెక్టర్ గారు, ఆయన ఫస్ట్ పిలిపించి నాకు ఖైదీ నెంబర్ 150లో చిన్న క్యారెక్టర్ ఏదో చేయించారు నా చేత. ఏదో మీడియా పర్సన్ నువ్వు ఉంటే బాగుంటుంది మీరని ఆయన అడిగితే చేశాను అనమాట. అలాగా దీంట్లో అదే ఊరికి సరదా కోసం చేసింది. ఆ తర్వాత ఎంసీఏ అని మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, నానిగారు యాక్ట్ చేసింది. అందులో ఒక జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్, నా గెడ్డం మీసం చూసి అలా పెట్టుకున్నారు. అది చూసి మా డైరెక్టర్ గారు ఇంప్రెస్ అయి నన్ను వకీల్ సాబ్లో పెద్ద జడ్జి క్యారెక్టర్ నాకు వేయించారు అన్నమాట. అది చూసి అలాగే హనుమాను, అలాగే ఒక 10-15 సినిమాలు చేశాను. సో అది అంటే నేను మెయిన్గా ఏంటంటే సినిమాలకి యాక్టింగ్కి వెళ్ళేది ఏంటంటే ఈ టెక్నాలజీ తెలుసుకోవటానికి. నా ఇంట్రెస్ట్ అదనమాట. యాక్టింగ్ కంటే కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం కెమెరా వాడుతున్నాడు కెమెరామెన్, ఆయన ఎలా లైటింగ్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ నాకు నాలెడ్జ్ పెంచుకోవటం కోసం. డెఫినెట్లీ మీకు ఎలాగూ దాని మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే అఫ్ కోర్స్ చూసిన వాళ్ళు ఎవరు మీరు 10-15 సినిమాలే చేశారంటే ఎవరు నమ్మరు. ఆ రేంజ్లో ఉంటుంది మీ పర్ఫార్మెన్స్. అంటే లిటరల్గా చాలా సీనియర్ యాక్టర్గానే మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి చాలా అలాగా సార్. అయ్యో పర్ఫార్మెన్స్ నేను చెప్తున్నాను. సో వకీల్ సాబ్లో చేశారు కదా సార్, ఎలా ఉండింది మీకు ఎక్స్పీరియన్స్? అప్పుడు జడ్జ్ క్యారెక్టర్ అనగానే ఏమనుకున్నారు? చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ మన లైఫ్ టైంలో. అదొక పెద్ద అచీవ్మెంట్ నాకు ఆ సినిమాలో చేయటం అనేది. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, నివేదిత దాసు, అంజలి గారు, వీళ్ళందరితో పనిచేయటం అనేది పెద్ద ఎక్స్పీరియన్స్ కదా. అది 15 రోజులు ఏదో చేశాను నేను సెట్లో. సో 15 రోజులు నేను సెట్లోనే ఉండి అంతా గమనించేవాడిని నేను. పైగా వకీల్ సాబ్లో సీక్వెన్సెస్ అన్నీ కూడా రెగ్యులర్ ప్యాటర్న్లో తీయలేదు, షూటింగ్ లాగా రెగ్యులర్గా ఇక్కడ క్లోజ్ షాట్, మిడ్ షాట్ ఇలా తీయలేదు. పెద్ద షాట్స్ 6 కెమెరాలు పెట్టి చేశారు. 6 కెమెరాలు అట్ ఏ టైం అనమాట, 15 రోజులు. సో అదంతా పెద్ద ఎక్స్పీరియన్స్, పెద్ద నాలెడ్జ్, నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా పెద్ద నాలెడ్జ్ అనమాట. సో ఆర్టిస్టులు కూడా పెద్ద వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎంత ఇన్వాల్వ్ అవుతారు, ఎలా చేస్తారు, ఇవన్నీ లెసన్స్ చూసి నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంది సార్ మీ అనుభవం? అయ్యో చాలా గొప్ప సోల్ అమ్మా ఆయన. చాలాసార్లు చెప్పాను నేను, చాలా మంచి మనిషి ఆయన, డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు నాకు అవకాశం ఇవ్వటమే చాలా గొప్ప విషయం. అసలు హీరో ఆయన ఒప్పుకోవాలి కదా. అంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాలో మేజర్ జడ్జి క్యారెక్టర్, సెకండ్ హాఫ్ అంతా అదే ఉంటుంది, ఆయన మీదే ఉంటుంది. అంటే వీళ్ళందరూ వాదించేదంతా ఆయన దగ్గరే కదా. సో అంత పెద్ద క్యారెక్టర్ని నాకు ఇవ్వటం అనేది డైరెక్టర్ గారికి నా మీద ప్రేమ ఉండొచ్చు, నా మీద నమ్మకం ఉండొచ్చు. ఆయన సజెస్ట్ చేసినప్పుడు ఆయన ఒక మాట అనొచ్చు, ఎందుకంటే అతను ఇంకా మంచి హిందీ వాడిని పెట్టుకో, ఎవరినో తీసుకొచ్చి పెట్టుకో, బెంగాలీ ఆర్టిస్ట్ ఆయన పెట్టుకో అని చెప్పొచ్చు. కానీ ఆయన కూడా ఏం చెప్పకుండా బాగున్నారు పెట్టండి అని చెప్పి ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడి ఆయన, మీ గురించి విన్నాను మీర్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అనటం. హీ నీడ్ నాట్ టెల్ దట్ లైక్ దట్ కదా. అవన్నీ చాలా గొప్ప విషయం, వెరీ గుడ్ కాంప్లిమెంట్. అంటే ఇట్ షోస్ హిస్ హ్యుమానిటీ, ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనేది కనిపిస్తుంది. అలాగే సార్ మిమ్మల్ని కూడా అందరూ ఇప్పుడు మీర్ గారు అనగానే వకీల్ సాబ్లో జడ్జ్ అని వెంటనే చెప్పగానే గుర్తుపట్టేస్తున్నారంటే మీరు ఆ పాత్రలో ఎంత జీవించారనేది కనిపిస్తుంది. అంటే ఆయన నమ్మకాన్ని మీరు నిలబెట్టారని చెప్పుకోవాలి. శ్రీరామ్ గారే. ఓకే సార్, ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి క్యారెక్టర్స్ కానీ ఎలాంటి మూవీస్ కానీ చేయాలనుకుంటున్నారు? నాకు యాక్టింగ్ మీద నేను స్వయంగా వెళ్ళి ఎవరిని అడిగి ఎక్కడ ఎప్పుడు చేసింది లేదమ్మా. అంటే నేను అటు సైడ్ నేను 2 పడవల్లో కాలు పెట్టి నడవాలనేది నా తాపత్రయం కాదు. నాకు నా టెక్నికల్ సైడే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అది ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఇలాగా. సో అక్కడ ఏంటంటే నాకు ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నారు, ఈ ప్యాటర్న్ అంతా కొత్త కుర్రోళ్ళు, డైరెక్షన్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, ఎలా చేస్తున్నారు, ఈ అప్రోచ్ అంతా తెలుసుకోవడం కోసం నేను వెళ్ళి చేస్తుంటాను అనమాట. నేను ఏదైనా వచ్చినప్పుడు అవకాశాన్ని వదులుకోకుండా వెళ్తుంటాను.
అంతే దాని మిగతా ఆస్పెక్ట్స్ ఏం లేవు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏం ఉండవు. సో నాకు ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి వెళ్ళి చేయాలని చేస్తుంటాను. అంతే చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మాత్రం ఎడిటింగ్ మీదనే మీ శ్రద్ధ నా అంతా నా అయితే. పర్సనల్ అయితే ఎడిటింగ్ నాకు అదే నాకు మెయిన్. ప్రస్తుతం interest. ఎడిటింగ్ చేస్తున్నారు సార్, ఎడిటర్ గా చేస్తున్నారా? ఎడిటర్గా చేయను, నా ఎడిటర్గా చేయను నేను. నా వర్క్సే నేను ఎడిట్ చేసుకుంటాను, మీ వర్క్స్ మాత్రమే. బయట ఎవరివి చేయను నేను. నా ఓన్ వర్క్సే, నేను వర్క్ చేసుకున్నవి నా ప్రాజెక్ట్సే నేను చేసుకుంటాను. ఓకే. సో నేను వర్క్ చేసినప్పుడు నేను ఏదైనా డైరెక్ట్ చేసుకుంటాను, మా తమ్ముడు కెమెరా చేస్తాడు, లేదంటే ఇంకెందరు పిల్లలు ఉంటారు వాళ్ళు చేస్తారు. ఓకే. సో నేను ఎడిటింగ్ చేసుకున్నాను, నాది నేనే ఎడిట్ చేసుకుంటాను. సో ఫ్యామిలీ మొత్తం అందులో ఉండేసరికి ఓ పూర్తి అవగాహన ఎలాగ ఉంది కాబట్టి అన్నీ చేసుకోగలుగుతారు కదా.